మార్కాపురం పట్టణంలోని చౌక దుకాణం నెంబర్ 6లో భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన ఘటన రెవెన్యూ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు సంబంధిత చౌక దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయగా మొత్తం 1922 కేజీల రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచినట్లు గుర్తించారు. అధికారులు నిర్వహించిన విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో వెంటనే సంబంధిత చౌక దుకాణంపై 6A కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీజ్ చేశారు. అదేవిధంగా చౌక దుకాణాన్ని కూడా అధికారులు సీజ్ చేసినట్లు వెల్లడించారు. తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ సాలమ్మతో పాటు గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు. ప్రజలకు అందాల్సిన రేషన్ సరుకులను దుర్వినియోగం చేయడం లేదా అక్రమ రవాణాకు ప్రయత్నించడం సహించబోమని స్పష్టం చేశారు.